సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారపుత్రుడు ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమిని పర్వతాలను మేకలుగా బాతాడు, మేఘాల నుండి ధారాపతంగా వర్షాన్ని కురిపించేవాడు, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి మహోన్నతుడు, మహిమాన్వితుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన మానవులందరినీ మాతృగర్భంలో తయారు చేసేటువంటి వాడు, చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, ఆలోచించే మేధస్సును మనిషికి ప్రసాదించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయన సమస్త మానవులను, జనాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మనిషి ఎప్పుడైతే రంగుల్ని ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడున్నాడు అన్న విషయాన్ని విస్మరించాడు. తాను చేరుకోవలసినటువంటి నిజ గమ్యస్థానం, ఆ పరలోక జీవితాన్ని, జన్నత్ని మరచిపోయాడు. తాత్కాలికమైనటువంటి ప్రాపంచిక సుఖ సౌఖ్యాల భోగలాలసల కోసం జీవిత పరమార్థాన్ని గుర్తించకుండా కోరికలకు బానిసై మనోవాంఛల దాసుడై, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చెప్పారు, మా ఊళ్ళో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, మేము పుట్టిన కానించి ఇలా చూస్తూనే ఉన్నాము, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయాలు అని చెప్పేసి ధర్మాన్ని విడనాడారు, అపమార్గాన్ని వెంబడిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులని ప్రవక్తలుగా చేసి ఈ భూమి మీద ప్రయోగింపజేశారు. ఎందరో ప్రవక్తలు వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈ జుమా నమాజుని జమాత్తో ఆచరించే సద్బుద్ధి, సౌభాగ్యం లభించింది. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. కానీ ఈరోజు జుమాకి రావడానికి మన దగ్గర టైం లేదు. అందుకనే ఉమ్మత్ ఈరోజు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా పరాభవం పాలవుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడే చెప్పారు, ఒకానొక జమానా రానున్నది, ఆ జమానాలో నా ఉమ్మతు మీద వడ్డించిన ఇస్త్రీ మీద కుక్కలు ఏ విధంగా ఎగబడి చించేసుకుని వాటన్నింటిని కూడా చిందర వందరగా చేస్తాయో, నా ఉమ్మత్తు మీద అవిశ్వాసులు ఆ విధంగా విరుచుకుపడతారు అని చెప్పారు. అప్పుడు సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మഈన్ అడిగారు, ఏంటి ప్రవక్త, ఆ సమయంలో మనం ఏమైనా తక్కువ ఉంటామా అన్నారు. లేదు, సముద్రం మీద నొరగెట్టుంటుందో అట్టుంటారు అన్నారు. నొరకేం బరువు ఉంది? నొరగ చాలా ఉంటుంది, టన్నులు ఉంటుంది, కానీ దానికి వెయిట్ ఉండదు. ఎక్కడ చూసినా నొరగ కనపడుతుంది అంచుల మీద. మరి ఏంటి ఈరోజు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఉమ్మత్ సదాచరణను విడిచిపెట్టింది. అల్లాహ్ యొక్క భయం లేదు, హరాం తినేవాళ్ళు ఎక్కువైపోయారు, షిరిక్ చేసేవాళ్ళు, బిదాత్ చేసేటువంటి వాళ్ళు అసలు సమాజంలో ఎక్కువ మంది, 90% వాళ్ళు.
నమాజులు చదవడం లేదు, ఉపవాసాలు ఉండడం లేదు, ఖురాన్ పారాయణం లేదు, జిక్ర్ అస్కార్ లేదు, విధేయత లేదు, యూనిటీ లేదు, కోరికలకు బానిసలే బ్రతుకుతున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా కరుణ ఎలా ఉంటుంది? అల్లా సుబ్హానహు వ తఆలా నిజంగా నన్ను క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఎన్ని జుమాలన్నా చెప్పని, ఎన్ని బయాన్లకన్నా రాని, ఎన్ని ఇస్తిమాల్లోకైనా అన్ని లేదులేండి, మనకి అసలు ఆ సమయమే లేదు. ఎందుకంటే డబ్బు 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 24 గంటలు. హరామైనా పర్వాలేదు, హలాలైనా పర్వాలేదు, వడ్డీ అయినా పర్వాలేదు, లంచమైనా పర్వాలేదు, కట్నాలైనా పర్వాలేదు, డబ్బులు కూడబెట్టాలని ఆశ. మరి తీసుకెళ్ళేది ఏంటిది? సోదరులారా, జుమాకు హాజరైనటువంటి వాడు జుమాలో ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినాలి. తలలు దించుకొని కళ్ళు మూసుకొని గోళ్ళకు అనుకోనో లేకపోతే ఎక్కడో ఆలోచించాడు అనుకోండి, జుమా యొక్క పుణ్యఫలం ప్రాప్తించదు. అసలు ఏం చెప్తున్నాడు, నాలో ఉన్నటువంటి లోపాలేంటి, ఏం సరిదిద్దుకోవాలి అనేది ఆలోచించాలి. సరే, జుమా కూడా ఈరోజు జనాలు ఎప్పుడో లేటుగా మనకు కుదిరినప్పుడు లాస్ట్కి ఏమంటారంటే, భయ్యా ఆమె జుమా గయేసి జుమా మిలే అంటారు. జుమా దొరకద్దు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అజాన్ ఇవ్వకముందే మసీదుకు వెళ్ళండి. ఇజా నుదియ లిస్సలాతి మీ యౌమిల్ జుమా. జుమా కోసం ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడిందో మీ ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ విడిచిపెట్టి మసీదుకు వెళ్ళండి అన్నాడు. ఎవరైతే జుమా నమాజ్ కోసం పరిశుద్ధంగా స్నానం చేసి ఇంటి వద్దనే వజూ చేసుకొని జుమా నమాజ్ కోసం బయలుదేరతాడో, ఎవడైతే ఒక్క అడుగు వేస్తాడో ఆ ఒక్క అడుగుకి 1 సంవత్సరం నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే మరో అడుగు వేస్తారో అతనికి 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు. సంవత్సరం నఫిల్ ఉపవాసాలు, సంవత్సరం తహజ్జుద్ నమాజ్. కానీ ఈరోజు మనిషికి సమయానికి జుమా కూడా రావటానికి టైం లేదు. ఎందుకుంటుంది బరకత్? ఎన్ని రోగాలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఇబ్బందులు, కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు. చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం రావడం లేదు, పెళ్లికి వచ్చిన పిల్లకి పెళ్లి కావడం లేదు, అప్పుల మయమైపోయింది జీవితం. కారణం ఏంటంటే కనీసం ఆయన యొక్క ధర్మాన్ని పాటించాలి అనేటువంటి తాపాత్రయం లేకపోవడం. మన పిల్లలు తాగుబోతుళ్ళుగా, తిరుగుబోతుళ్ళుగా ఏ బారుల్లోనో, ఏ థియేటర్లోనో, ప్రతి తగువుల్లోనో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇంత వయసు వచ్చిన తర్వాత మనమే కరెక్ట్గా లేకపోతే మన పిల్లలు ఎలా కరెక్ట్గా ఉంటారు? భయ్, మా పిల్లగాడు మమ్మల్ని కొడుతున్నాడు అంటే, ఇది ఈ విధంగా పరిస్థితి ఉందంటే, వాడు తిరుగుబోతాడయ్యాడు, వీడు తాగుబోతాడయ్యాడు. మరి కరెక్టే, నువ్వు ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని ఎంత మట్టికి నువ్వు లైన్లో పెడుతున్నావు? పిల్లగాడిని డాక్టర్ చదివించాలి, ఇంజనీర్ చదివించాలని చెప్పేసి ఎంతగా తపనతో చిన్నప్పటి నుంచి లేపి ట్యూషన్కి పంపించి స్కూల్ దగ్గర విడిచిపెట్టి మళ్ళీ స్కూల్ టైం అయిపోతే మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి తెప్పించి ఎంతగానో చూస్తున్నావే. మరి ధార్మికంగా వాడికి ఏమి నేర్పించావు? ఈరోజు సమాజంలో ప్రత్యేకించి మనలో కూడా మోసాలు, దగాలు, కుట్రలు, వంచనలు, అస్తగ్ఫిరుల్లాహ్, దైవభీతి కించిత్తు కూడా లేదు. ये भी क्या है बोले तो एक ड्रामा, एक एक्शन. మేము జుమాకి వెళ్తున్నామంటే జుమా అయిపోతే మళ్ళీ జుమా దాకా మసీదులో కనపడరు. అల్లాహ్ తఆలా క్షమిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే, భయ్ ఆమె షిరిక్ నే కర్తే జీ, ఆమె షిరిక్ నే కర్నే వాలా నహీ హై, ఆమె తౌహీద్ వాలే. మేము తౌహీద్ అంటే మేము షిరిక్ చేసేవాడు. అరే, ఆదం అలైహిస్సలాం వారు కూడా షిరిక్ చేయలా. మరి స్వర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చారు? చెయ్యొద్దన్న పని చేశాడు. చిన్న పని, వలా తక్రబా హాజిహి షజరా, ఆ చెట్టు దాపులకి వెళ్ళబాక అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతే. సాక్షాత్తు జన్నతు నుంచి ఈ లోకంలోకి వచ్చేసాడు. అంటే మనం ఏ జన్నతు కోసం అయితే ఆరాటపడుతున్నామో ఆ జన్నతు నుంచి బయటకు వచ్చాడు. రీజన్ ఒక్కటే, చెట్టు వద్దకు వెళ్ళొద్దంటే వెళ్ళాడంతే. ఈరోజు మనం ఏమనుకున్నాం అంటే, మేము షిరిక్ చేయట్లేదండి. అరే, శైతాన్ కూడా షిరిక్ చేయలా, మరి ఎందుకు నరకానికి వెళ్ళాడు? సజ్దా చేయమంటే కలక్తని మినార్ వకలక్తహు మిన్ తీన్ అన ఖైరుమ్ మిన్, నేను గొప్పోడిని అన్నాడు. ఘమన్, తకబ్బుర్, గురూర్, అహంకారం,
గర్వం, అవిధేయత. మరి శైతాను షిరిక్ చేయకుండానే నరకానికి డిక్లేర్ అయిపోయాడు. మనం ఒక్కటే అనుకున్నాం, భయ్ ఆమె షిరిక్ కర్తేని, షిరిక్ లేకుండా నేరుగా స్వర్గానికి నరకానికి తీసుకెళ్లే పాపాలు ఎన్నో ఉన్నాయి. అబ్దుల్లా బిన్ ఉబై ఎవరు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వెళితే ప్రతి జుమాలో లేసేవాడు, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పేవాడు, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్తని నేను నమ్ముతున్నాను, అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్య దేవుడు లేడు అని ప్రతి జుమా తర్వాత అలా ఎలా చేసేవాడు. నరకానికి వెళ్ళాడు మునాఫిక్ వాడు. షిరిక్ చేయలా, షిరిక్ చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. 5 పూటలు నమాజ్ చదివేవాడు, రంజాన్లో ఉపవాసాలు ఉండేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. మరి ఎందుకు వెళ్ళాడు? మనలో ఒకటి వచ్చేసింది, షిరిక్ కర్తే नहीं आमे ఆమె జెండా के पास नहीं जाते, ఆమె తాబీజా नहीं पहनते, नहीं तो वो नहीं करते, ये नहीं करते అని చెప్పి మనం అనుకుంటున్నాం. అదొక్కటి చేయకపోతే నీ స్వర్గం ఎత్తాడా? ఏంటండి అసలు ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా నరకానికి తీసుకెళ్ళేయి. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలన్ వఅద్దదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు లుమజా హుమజా సూరతుల్ హుమజాలో, వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. ఎవరైతే ఇతరుల తప్పులు ఎంతున్నారో, ఎవరైతే ఇతరుల వెనక వీపెనకాల మాటలు చెప్తున్నారో, వైల్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వైల్ అంటే అలా కన్నేవాలి. నరకంలోనే పెద్ద సుడిగుండం అది. నరకమే తట్టుకోలేదంట ఆ సుడిగుండం దెబ్బకి. మరి అలాంటి సుడిగుండంలోకి ఎవరు పంపిస్తారంటున్నాడు? తప్పులు అనేవాళ్ళు. ప్రతి దాంట్లో లోపాలు చూస్తాడు. ఇనో వైసా హ్యాజీ, ఆడలాంటి చూడండి, ఈడిలాంటి చూడండి. 24 గంటలు 365 రోజులు వేరే వాళ్ళలో తప్పులు చూస్తూ ఉంటాడు. నీళ్ళు తప్పులు ఎప్పుడు చూసుకున్నాను? అసలు నువ్వెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఈయన జహన్నవరే, ఈడు నరకానికి పోతాడు అంటాడు. అసలు మనం ఎవరండి? అసలు మనకున్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి? మరి ఎందుకు వెళ్ళి నరకంలోకి వెళ్ళారు? వైల్లోకి. పైగా అల్లదీ జమఅ మాలన్ వఅద్దదా, డబ్బులు కూడబెట్టేవాడు, డబ్బులు అల్లా మార్గంలో ఖర్చు పెట్టని వాడు, జకాత్ ఇవ్వని వాడు, అల్లా యొక్క ఆదేశం ప్రకారం వాటిని పంచని వాడు, ఇతరుల హక్కును కొల్లగొట్టేవాళ్ళు ఎంతమంది. సరే ఈరోజు ఎంతమంది హక్కులు కొల్లగొట్టేస్తున్నారు. అప్పు తీసుకున్నాడంటే ఇంకంతే కథం, వాడిని చెప్పులు అరిగిపోయిందాక వాడు చుట్టూ తిరగాల్సిందే, వీళ్ళు ఎక్కొట్టేస్తాడు. ఇంతమందిని ఎన్ని రకాలుగా వేధించేవాళ్ళు, దూషించేవాళ్ళు, చాడీలు చెప్పేటువంటి వాళ్ళు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు. అభయ్ ఆమె నమాజ్ పడితే దాడి ఇంత పొడుగుంటుంది. ఇస్లాం నేర్పించింది కేవలంగా నీ బాహ్యపరమైనటువంటి వేషధారణ కాదు, అంతర్గతమైనటువంటి నీ అసలైనటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసింది. మరి లోపాల జీవితమే మన లోపాల మయమే మన జీవితం. పాపాలతోనే బ్రతుకుతున్నామే. ఎప్పుడన్నా అల్లా వైపు తిరిగి అల్లా నన్ను క్షమించు అని చెప్పేసి వేడుకున్నావా? అడిగావా? ఆ రోజు ఆదం అలైహిస్సలాం వారిని నేల మీద నెట్టేగానే ఆదం అలైహిస్సలాం వారు అల్లాహ్తో అంటున్నాడు, రబ్బనా జలమ్నా అన్ఫుసినా వైలన్ తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. రబ్బనా జలమ్నా, అల్లా మేము మా ఆత్మకు అన్యాయం చేసుకున్నాం అల్లా. ఈ మాట చెప్పలా. ఎందుకల్లా నేనేం చేశాను? చిన్న ఆ చెట్టు దగ్గరికి కదా నేను పోయింది, ఎందుకు దీనికి నన్ను స్వర్గం నుంచి బయటకు తీస్తావా అల్లా. ఆయన రియలైజ్ అయ్యాడు, చేసిన తప్పును గ్రహించాడు, తౌబా చేసుకున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా. విశ్వాసులారా, మీ గుండెల్లో నిజంగా అల్లా మీద విశ్వాసం ఉంటే, పరలోకం పట్ల భీతి ఉంటే మీరు తౌబా చేసుకోండి. ఎన్నో పాపాలు చేశావు, ఎందరో కడుపులు కొట్టావు, ఎందరినో ముంచేశావు, ఎందరి మీనో ఎన్నో వాళ్ళ గౌరవాలతో మాట్లాడుకున్నావు. భార్య బిడ్డల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో ఎన్నో లోపాలు జరుగుతున్నాయి. తౌబా చేసుకోవాలి.
ఆదం అలైహిస్సలాం వారు ఏమంటున్నారు? రబ్బనా జలమ్నా, అల్లా మేము అన్యాయం చేసుకున్నాము, అన్ఫుసినా, మా ఆత్మల మీద మేము అన్యాయం చేసుకున్నాము, నువ్వు చెయ్యొద్దన్న పని చేశాము. పెద్ద ఘోరమైన తప్పే చేయాల్సిన అవసరం లేదు నువ్వు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? లూత్ అలైహిస్సలాం వారి భార్యకి, వాళ్ళ కుటుంబానికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అన్నాడు. వెనక్కి తిరిగితే ఎన్నో సిరికా ఏంటి? వెనక్కి తిరిగి చూడటం ఎన్నో ఘోరమైన పాపమా ఏంటి? ఆజ్ఞ. अल्लाह का हुक्म है, जो नहीं करना बल्कि हुक्म है, वो हुक्म को तुम्हें अमल करना आता है. ఏది చెయ్యొద్దన్నాడో ఆ చెయ్యొద్దు అన్న దాని జోలికి వెళ్లకుండా ఉండడమే విశ్వాసం. అందుకని తక్వా గురించి విద్వాంసులు ఏమంటున్నారంటే, జనాల ముందు ఏడ్చి ఏడ్చి దువా చేసేవాడు తక్వాపరుడు కాదు. గంటలు గంటలు దువా చేయటం తక్వాపరుడు కాదు. అలా దువా చేసేవాడు ఎంతో మంది మోసగాళ్ళు అయిపోయారు. నిజంగా తక్వాపరుడు ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన నిషేధాలకు దూరంగా ఉండేవాడు. జో హరామ్ హై వో హరామ్ సే దూర్ రహో జిందగీ భర్, చచ్చిపోయేదాకా. ఆ రోజు తాలూత్ అలైహిస్సలాం సముద్రాన్ని దాటి వెళుతూ ఉన్నారు. వాళ్ళు సైన్యాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. మండు టెండలో భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత. మధ్యలో పిల్ల కాలువ, మంచినీళ్ళ కాలువ వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని పరీక్షించి తెలుసుకున్నాడు. ఎవడు దోషుడితో ఒక దోషుడు మాత్రమే దప్పిక తీర్చుకుంటాడో వాడు విశ్వాసంగా ఉంటాడు. కడుపు నిండా తాగినటువంటి వారు ధిక్కార వైఖరికి పాల్పడినట్టే అన్నారు. నీళ్లే కదా, మంచిళ్లే కదండి, హరాం కాదు కదా. ఏం చేశారంటే చాలా మంది కడుపు నిండా పరిధికి తాగేశారు. అయిపోయింది. అవిశ్వాస బాంటి వచ్చాయి. మేము రావు, ఇంక నువ్వు బొండి అన్నాడు ఆయన ఆ వాళ్ళతో. మనం ఏమనుకుంటున్నాం? చోటా చిన్నలే క్యా హే కౌన్ దేఖతే హే జమే కర్దాల్తే ఏ ఏకమర్త ఇచ్చిన సూదులు ఇంగి క్యా హే, వడ్డీ తీసుకుందాం. నువ్వు దినం కోళ్ళు తింటున్నావు, వడ్డీ కోళ్ళు తింటున్నావు, నువ్వు తింటున్నావు, నీ భార్య బిడ్డలకి తినిపిస్తున్నావు. అసలు నీలో తక్కువ యాడ్ నుంచి వచ్చింది? యా అయ్యుహన్నాస్ కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు, పరిశుద్ధమైన వాటిని తినండి, పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు ఇల్లు కట్టాలంటే లోన్ పెట్టుకున్నావు, బండి కూడా కిస్తీలో తెచ్చుకున్నావు. తుమారా జిందగీ కైసా హలాల్ హోతాయి అసలు? నీళ్ళకు చిన్న ఆజ్ఞే కదా మరది. ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం, అల్లాహ్ ఆదేశించాడంటే దానికి దూరంగా ఉండు. మరి ఈ తప్పులన్నీ ఏంటి? నేను నామా చదువుతున్నాను, నేను గుండెలు మేము చేయగడతాను, ఆమెను పెద్దగా చెప్పేస్తాను, దీనికి స్వర్గం ఇస్తాడేంటి? ఆదం అలైహిస్సలాం వారు తౌబా చేసుకున్నారు. వెంటనే ఏమన్నాడు తెలుసా? రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా. అల్లా, మా ఆత్మలకు మేము అన్యాయం చేసుకున్నాం. అల్లా, నువ్వు చెయ్యొద్దన్న పని పొరపాటు జరిగిపోయింది. అల్లా, శైతాన్ గడు మమ్మల్ని మోసానికి గురి చేశాడు. అల్లా మమ్మల్ని క్షమించు. వ ఇల్లం తగ్ఫిర్ లనా, అల్లా నన్ను క్షమించల్లా. ఎప్పుడన్నా అడిగావు అల్లాతో? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటిని కార్చి, అల్లా ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను, నా జీవితం ఎన్నో భయంకరమైనటువంటి వేదనలకు గురై ఉందల్లా, అల్లా నన్ను క్షమించల్లా. ఒంటరిగా ఉన్నప్పుడు. ఈరోజు భార్యలో దీని లేదు, ఈరోజు పిల్లల్లో దీని లేదు, ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలతో మనం ఉన్నామంటే నువ్వు తౌబా కూడా చేయట్లేదు అని అర్థం. వైల్లం తగ్ఫిర్ లనా. అల్లా మమ్మల్ని క్షమించల్లా. వతర్హమ్నా, అల్లా మా మీద కరుణ కురిపించల్లా. నీ కారుణ్యాన్ని మాపై కురిపించు అల్లా. ఆయన కారుణ్యమే లేకపోతే నీ జీవితం దుర్బలం. వతర్హమ్నా లనకూనన్న మినల్ కాసిరీన్. అల్లా, నువ్వు క్షమాభిక్ష పెట్టి మా మీద కరుణ చూపకపోతే మేము నాశనం అయిపోయే వాళ్ళు చేరతామల్లా. భూమండలం మీద చేసిన తొలి దువా అది. అల్లా తాలాకి ఇష్టపడ్డాడు, స్వీకరించాడు. జో తౌబా కరో అంటుంది. ప్రతి నమాజ్ తర్వాత నీకు నేర్పిన దువా మొదటేంటిదో తెలుసా?
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని రెండోసారి సలాం తిరగానే అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను క్షమించు. అసలు మనస్ఫూర్తిగా అడుగుతున్న అర్థం తెలిస్తే అసలు మసీదుకు వచ్చేటప్పుడే ఎన్ని పాపాలు, కంటితో పాపాలు, చెవులతో పాపాలు, చేతులతో పాపాలు, వస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్, చెడు యొక్క ఆ పాపపు ఆలోచనలతోనే వస్తున్నావే. అల్లా నన్ను క్షమించు అంటానికి నీ దగ్గర టైం లేకపోతే అల్లా సుబ్హానహు వ తఆలా కారుణ్యం నీ జీవితంలో ఎలా ఉండొచ్చు? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. జుమాకి జుమా అభయ్ అమరసే హోతా नहीं జుమా. అస్తగ్ఫిరుల్లాహ్. తాత ముత్తాతల పద్ధతులు అంటే గొంతు కోసుకుంటాడు, ఎంత ప్రాణమో. భయ్ హమే కెప్సేకి కర్తే హై జీ, దాదా పర్దతోం కి రివాజ్ ఏ రసం ఏ అస్తగ్ఫిరుల్లాహ్. ఎలా క్షమిస్తాడు సార్ అల్లా సుబ్హానహు వ తఆలా? అల్లాను క్షమించమని వేడుకోండి. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. అల్లాతో నీ పాపాలను అంగీకరించి ఆయనతో క్షమాపణ వేడుకోండి. వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా. నబీ కరీం సల్లల్లాహు అలైహి చెప్పారు, 7 అదృష్టవంతుల్లో ప్రళయ దినం రోజున అల్లా నీడలో ఉండేవాడు. తహజ్జుద్ సమయంలో లేచి అల్లా యొక్క ప్రీతితో కన్నీరును కార్చి తన పాపాలను అంగీకరించేవాడు. ఫజర్ నమాజులే చదవడం మనవాళ్ళు, ఫరజ్ నమాజులే చదవట్లేదు మనవాళ్ళు. మేము ముస్లిమ్స్ అండి అనుకుంటున్నాం. మనం తలలేని శరీరం ఎట్లు పనికిరాదో నమాజు లేనటువంటి విశ్వాసం కూడా అట్లే పనికిరాదు అని చెప్పలేదా? నీకు ఇష్టం వస్తే వస్తావు నమాజ్కి. అసలు ఖురాన్ చదివినటువంటి దాఖలాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? రంజాన్లో తెరిచాం ఖురాన్ గ్రంథాన్ని, మళ్ళీ ఖురాన్ గ్రంథాన్ని పట్టుకున్న పాపానే బాలేదు. ఖురాన్ గ్రంథానికి బోజులు పట్టిస్తున్నాం, మన జీవితాలకి భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మరి ఖురాన్ చదువుదాం, కనీసం జిక్రస్కార్ చేసుకుందాం, అల్లాతో అల్లా వైపునకు తిరుగుదాం. ఎక్కడుంది సార్? 2 సజదాల మధ్య దువా కూడా అదే కదా. అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ వర్హమ్నీ వహ్దినీ వాఫినీ వర్జుక్నీ వజ్బుర్నీ వర్ఫానీ. మొదటి పదమే అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ, అల్లా నన్ను మన్నించు, నన్ను క్షమించు. వరహమ్ని, నాపై కనికరించు. వహ్దిని, నాకు హిదాయత్ ప్రసాదించు. వాఫిని, అల్లా నన్ను క్షేమంగా ఉంచు. వర్జుకుని, నాకు రిజిక్ని ప్రసాదించు. వజ్బుర్ని, నా లోపాలను సరిదిద్దు. వర్ఫాని, అల్లా నా స్టేటస్ పెంచు. ఫస్ట్ నిన్ను క్షమిస్తే ఇవన్నీ వస్తాయి. తౌబా ఎక్కడ చేస్తున్నాం సార్? కనీసం నమాజ్ తర్వాత కూర్చొని జిక్రస్కార్ చేసుకొని సుబ్హానల్లాహ్ 33 సార్లు, అల్హమ్దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు, ఆయితుల కుర్సీ, కులు వల్లా, కులౌదు బిర్బిల్ ఫలకు, కులౌదు బిర్బిన్ నాసు. నమాజ్ తర్వాత దువాలు ఏవైతే నా దువాలు చేయటం ఏమీ లేదు. సలాం తిరిగితే సెంట్రల్ జైల్లో ఖైదీలు పారిపోయినట్టు టక్క 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 లేచిపోవటం. జుమాకి వెళ్ళామంటే జుమా చదువుకున్నాం, అయిపోయింది, జుమా అయిపోయింది. జుమాలో ఒక గడి ఉంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మసీదులో మెంబర్ ఎప్పుడైతే అజాన్ ఇవ్వడం జరిగిందో, ఖతీబ్ మెంబర్ ఎక్కాడో అప్పటి నుంచి మొదలుకొని సలాం తిరిగే లోపల ఈ మధ్యలో ఎప్పుడైనా ఆ గడి రావచ్చు అన్నారు. ఎప్పుడు రావాలి మరి మసీదుకి? మనం అజాన్ ఇవ్వగానే దైవదూతలు కూడా రిజిస్టర్లు మూసి ఖతీబ్ యొక్క ఖుత్బా వినటానికి వచ్చి కూర్చుంటారు అన్నారే. చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మనలో ఉన్న లోపాలు, మన దోషాలు, ఇవే మనకు శాపాలైపోయి మన జీవితాలలో ఎందరి జీవితాలనైనా చూడండి, వాళ్ళ జీవితాలు దుర్బలం. ఎందుకంటే నామకే వాస్తే ముస్లిమ్స్, పేరుకు మాత్రమే. ఎన్ని రకాలైనటువంటి దురాచారాలు సమాజంలో నెలకొని ఉన్నాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వనా అబ్దుక వనా లా అహదిక వబాదిక మస్తతాతు.
أعوذ بك من شر ما صنعت وأبوء لك بنعمتك علي وأبوء بذنبي అల్లాహ్ నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవే నన్ను పుట్టించావు, నేను నీ దాసుణ్ణి. అల్లాహ్ నాకు ఇవ్వబడిన అనుగ్రహాలన్నీ నీ యొక్క వరప్రసాదితాలే. భార్య, బిడ్డలు, ఐశ్వర్యాలు, వాహనాలు, ఈ సుఖాలు, భోగ్యాలు వల్ల నీ అనుగ్రహాలే. అల్లా నా తప్పుల్ని క్షమించల్లా. అయినా అల్లా నాలో తప్పులు జరుగుతున్నాయి. అల్లా టయానికి నమాజ్ చదవలేకపోతున్నావు, ఖురాన్ చదవలేకపోతున్నావు, జిక్ర్ చేయలేకపోతున్నావు, దువా చేసుకోలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎన్నో పాపాలు, లోపాలు, పొరపాట్లు, దోషాలు. అల్లా నన్ను క్షమించు. లా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత. అల్లా నువ్వు తప్ప నన్ను క్షమించేవాడు లేడు. ఎప్పుడన్నా అడిగావా? ఇన్ని తప్పులు పెట్టుకొని, ఇన్ని పాపాలు పెట్టుకొని, ఇన్ని ఘోరమైనటువంటి లోపాలను నువ్వు పాల్పడుతూ కనీసం పశ్చాత్తాపం చెందకుండా, అల్లా వైపు తిరగకుండా, మళ్ళీ ఆ వేదనతో ఆ మనస్ఫూర్తిగా అల్లా వైపు తిరిగి ఎప్పుడన్నా ఏడ్చి దువా చేసి దాఖలాలు. ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని భయంకరమైనటువంటి వేదనలకి కుటుంబాలు అసలు ప్రత్యేకించి సమాజం మొత్తం కూడా అంత ఘోరంగా చూస్తుంది. ముస్లిమ్స్ అంటే క్షమించమని అడుగుతున్నాం అల్లాని. नईलोजी क्या है जो ये पूरा किसी की सुनते हैं, हमें जो हम करना है वो करते हैं, तुम्हें बोलने को जो बोलो हमें चल जाते हैं. నువ్వు చెప్పింది నువ్వు చెప్పావు, మేము ఎప్పుడో పుట్టినాడు ఇట్టానే చూసుకుంటున్నాం, ఇట్టానే పోతాము. రేపు చచ్చిపోయిన తర్వాత మీ తాతలు ముత్తాతలు ఆ పూర్వకాలం నాటి ఏ దురాచారాలు పనికిరావు. యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతి వ బనీ. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు ఎవ్వరు కూడా ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా ఆయన ముందు నుంచుంటావు. ఏం సమాధానం చెప్తావు? ఒక్కసారి ఆలోచించు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రారంభంలో సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అజీమ్ రుకు సజ్దాలోనే వాళ్ళు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన చివరి దశకంలో ఆయన చేసినటువంటి దువా ఏంటి తెలుసా? సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ ఫర్లి. అల్లాహ్ నువ్వు పరమ పరిశుద్ధుడివి, సకల స్తోత్రాలు నీకే. అల్లాహ్ నన్ను క్షమించు. భూత భవిష్యత్ వర్తమాన పాపాలు క్షమించబడినటువంటి ఆ మహనీయుడు ప్రతిరోజు 70 సార్లకు పైగా అల్లాతో క్షమించమని వేడుకునేవారంటే ఏముంది అసలు మన జీవితంలో? అంత గుండె ధైర్యం ఏంది అసలు? చచ్చిపోయిన మరుక్షణం తెలుస్తుంది, సమాధులో పెట్టగానే నీకు అర్థమవుతుంది అసలు దీని యొక్క వ్యవహారం ఏంటో. 24 గంటలు ఫోన్లు చూసుకోవటం, టీవీలు చూసుకోవటం, సినిమాలు చూసుకోవటం, సీరియల్ చూసుకోవటం, ఈ పనికి మళ్ళీ రాజకీయాల్లో తిరగటం, పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్కసారి ఆగిపోతే టోటల్ ఆ జీవితం యొక్క విలువేంటో తెలుస్తుంది. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసి రుఊసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా బషర్నా. అల్లా నా కళ్ళు బాగా కనపడుతున్నాయి, అల్లా చెవులు బాగా కనపడుతున్నాయి, అల్లా ఒక్కసారి మళ్ళీ లోకంలోనికి పంపించు. అసాన్ వినపడుతున్నా మసీద్కి వెళ్ళేవాడిని కాదు, రంజాన్ వచ్చినా ఉపవాసాలు ఉండేవాడిని కాదు, ఖాళీ సమయం ఉండా ఖురాన్ చదివేవాడిని కాదు, వల్ల ఫజర్లో నిద్రపోయేవాడిని, జోర్లో పనిలో ఉండేవాడిని, మగరిబులో ఎక్కడో మత్తులో, ఈషాలో, నషాలో. ఏమీ గుర్తుకు రాలేదు. అల్లా లోకంలోనికి పంపించు, ఇప్పుడు నేను చేస్తాను అంటాడు. వహుం యస్తరిఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్. అల్లా 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 నన్ను లోకంలోనికి పంపించు, మంచి పనులు చేస్తాను. అల్లా లోకంలో ఉన్నప్పుడు మా తాత వాళ్ళ పద్ధతి, మా ఊళ్ళో వాళ్ళ పద్ధతి, మేము పుట్టినకాడి నుంచి పద్ధతి అని చెప్పేసి ఆ రసం రివాజుల్లో బ్రతికాను. అల్లా నమాజులు జుమాలు కూడా పోలేదల్లా. అల్లా నన్ను పంపించు. అల్లా అంటాడు కల్లా అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ నీకు ఇవ్వలేదా? 60, 70, 80 సంవత్సరాలు నీకు ఇచ్చానే, మంచి భార్యని ఇచ్చానే, మంచి ఇల్లు ఇచ్చానే, మంచిగా నీకు అన్ని సౌకర్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించానే, ఏ రోజైనా ఆలోచించావా?
नहीं लो ఎన్నైనా చెప్పు भाई कैसे की करते हमें एक गांव का रिवाज है ये वो करना ఇంతమంది పేరున పిచ్చోళ్ళ వాళ్ళందరూ అట్ట ఎందుకు చెప్తున్నారు నేను కాక మొన్న మసీదు కట్టి మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటున్నావా ఆ రోజు తెలిసింది ఆ రోజు యథార్థం బయటకు వచ్చింది యకూలు యా లైతని కద్దంతు లీ హయాతి చేతులు తోళ్ళు బయటకు వచ్చేలా కొరుక్కుంటూ అల్లా లోకంలో నేను ఆచరించి ఉంటే ఎంత బాగుండని ఏడ్చే రోజు వస్తుంది దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలన్నారు ఒకవేళ మొత్తం విడిచిపెట్టేసి పనులు విడిచిపెట్టేసి ఉద్యోగాలు విడిచిపెట్టి వ్యాపారాలు విడిచిపెట్టేసి మసీదులోనే కూర్చోండి అంటే ఇదేంద్ర బాబు మరి అట్టగడిసిద్ది అనొచ్చు నీ పనులన్నీ నువ్వు చేసుకుంటున్నావు నమాజు ఎంతసేపు చూస్తున్నా ఇప్పుడు ఒక పావు గంట అన్ని నమాజులు కలిపితే కూడా ఇప్పుడు ఫరజ్ నమాజ్ అయితే ఒక 7-8 నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతారు 24 గంటలు నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడే ప్రశాంతంగా పనుకుంటున్నావే నిద్రపోతున్నావే తిన్నది అరిగిపోతుంది హాస్పిటల్ వెళ్ళి చూడండి ఎంతమంది ఇన్ని రోగాలతో కూడా అందనటువంటి రోగాలు స్కానింగుల్లో బయటపడతల్లా బ్లడ్ టెస్టుల్లో బయటపడతల్లా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి కానీ వీడికి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఫబియయ్యి అలాయి రబ్బికుమా తుకజ్జిబాన్ जिन और इंसान हो तुम्हारा रब का कौन कौन से निमित्तों की इनकार करते हो అంటున్నాడు అల్లాహ్ తాలా ఏ అనుగ్రహాలను కాదనగలవయ్యా ఎంత వైభవమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అల్హమ్దులిల్లా ప్రశాంతంగా పనుకున్నావు రేతిరిచ్చి ఎవ్వడు కూడా నీ ఇంటికాడికి వచ్చి అడిగేవాడు లేడు రూపాయి అప్పు లేదు శరీరంలో ఏ లోపం లేదు తినటానికి ఒక రోజుకుంది నీకంటే ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు మరొకడు ఈ లోకంలో లేడు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నావా పిల్లల్ని మసీదుకు పంపించరు ఖురాన్ నేర్చుకోవడానికి పంపించరు అజాన్ జరుగుతున్నా కానీ టీవీలు చూస్తానే ఇంట్లో కూర్చొని అస్తగ్ఫిరుల్లాహ్ ఏముంటుంది సార్ జీవితం ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఓవైస్ కర్నీని కలిసినప్పుడు ఎందుకంటే ప్రవక్త గారు చెబుతారు మీరు ఓవైస్ కర్నీ కలిస్తే అతనితో దువా చేయించుకోండి అంటారు ఓవైస్ కర్నీ సహాబీ కాదు సహబాలకు చెప్పారు మీరు ఓవైస్ కర్నీతో దువా చేయించుకోండి ఎంతటి ఫజీలత ఉండాలి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలా కలవల అబూబకర్ రదియల్లాహు తఆలా ఖిలాఫత్ అయిపోయింది రాలా ఉమర్ రదియల్లాహు తఆలా ఖిలాఫత్లో 6 సంవత్సరాల తర్వాత అర్ఫాలో కనపడతారు ఉమర్ రదియల్లాహు తఆలా ఎత్తుకుంటూ వస్తారు ఓవైస్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అమీరుల్ ముమినీన్ మీరు వచ్చారేంటి చెబితే నేనే వచ్చేవాడిని కదా అయ్యా నీతో దువా చేయించుకోమన్నారు నీ దువా రద్దు కాదు అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు నా కోసం దువా చేయి ఓవైస్ వారు ఏడుస్తారు ఉమర్ బిన్ ఖత్తాబ్ అంటే ఏంటి నా తర్వాత ప్రవక్తలు లేరు ప్రవక్త అయితే అది ఉమర్ అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ బడ్జెట్లో శైతాన్ చూస్తే ఆ బడ్జెట్లో పారిపోయేది శైతాన్ అంత భయం ఉమర్ అంటే శైతానికి పరదా ఉంటే బాగుండు అనుకున్నారు పరదా వచ్చేసింది అజాన్ ఉంటే బాగుండు అనుకున్నారు అజాన్ వచ్చేసింది అలాంటి ఉమర్ అంటున్నారు అయ్యో బాబాయ్ నా గురించి దువా చేయి మీ గురించి నేను ఏం దువా చేయను అంటే అల్లాహ్ తఆలా నా పాపాలని మన్నించాలని చెప్పి దువా చేయండి ఉమర్ రదియల్లాహు తఆలా బోర్ నేడుస్తాడు ఓవైస్ మీ పాపాలని మన్నించాలని దువా చేయటం ఏంటి అసలు పాపాలు ఏంటి ఏముంది సార్ అసలు మన జీవితంలో అసలు 5 పూట్ల నమాజ్ చదివేవాడు చెప్పండి అసలు కండిషన్గా ఇదిగో తక్బీర్ తహ్రీమా దాకా నేను వచ్చేస్తున్నాను ఎన్ని పాపాలు ఎంతమంది తిట్టుంటావు ఎంతమంది అబద్ధాలు చెప్పుంటావు ఎందరి హక్కులు కొల్లగొట్టుంటావు ఎన్ని సందర్భాలు ఎన్ని పాపాలు అసలు వడ్డీలు జరుగుతున్నాయి నౌజుబిల్లా తాగేవాళ్ళు తిరిగేవాళ్ళు వ్యభిచారులు దొంగలు అంతకులు అంటే నేరుగా ఉండకపోవచ్చు చిన్న చిన్న తీసుకుంటున్నావు కదా అన్నిట్లోంచి ఎలా క్షమిస్తాడండి ఇలాంటి జీవితంలో ఉన్నామే ఒక్కసారి గుండాగిపోతే ఈ లోకంలో నీ భార్య నీ బిడ్డలు ఎవ్వరు కూడా నీ దగ్గర రారే ఒక్కరోజు కూడా సమాధిలో కాడ పనుకోరే నమాజ్ చదవడానికి టైం లేదా ఖురాన్ చదవడానికి నీకు ఓపిక లేదా ఉపవాసాలు ఉండవు నిన్ను కనుక క్షమిస్తే నీ జీవితాన్ని మారుస్తాను యుర్సిలి సమా అలైకుం మిదరారా నువ్వు అల్లతో పశ్చాత్తాపడు ఆకాశం నుంచి మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాను అన్నాడు వయందిదుకుం బిఅమ్వాల్ నీ ఐశ్వర్యాన్ని పెంచుతాను అన్నాడు వబనీన్
నీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. వజఅల్నాకుం జన్నాతిన్ వజఅల్నాకుం అన్హారా. నీ పంటల్లో, నీ వ్యాపారాల్లో, నీ ఉద్యోగంలో, నీ సంపదలో శుభాలను కురిపిస్తాను అన్నాడు. ప్రశాంతత, సుకూన్, చైన్, రాహత్. ఈరోజు ఎంత ఉన్నా కానీ టెన్షన్, చచ్చిపోతా ఉన్నా భయం. కారణం ఏంటి తెలుసా? నువ్వు అల్లా వైపు తిరగడంలా, పశ్చాత్తాపడటంలా. సోదరుల ఆలోచన, ఎన్ని పాపాలు. మొహరం ఎంత భయంకరంగా ఈ నెల వచ్చిందంటే, సూదులు గుచ్చుకునే వాళ్ళు, కత్తులతో కోసుకునేటువంటి వాళ్ళు, గుండాల్లో దూకేవాళ్ళు ఎంతమంది ఆ నిప్పుల్లో పడిచేస్తారు. ఆ నిప్పుల నుండి కాపాడటానికి అల్లాహ్ తాలా ప్రవక్తలు పంపించాడు. అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతిరోజు మీరు నరకం నుంచి విముక్తి కావాలని అల్లాహ్తో వేడుకోండి అని. కానీ ఆ నిప్పులను దూకి ఆ నిప్పులని కాలిపోతాం. ఎంతటి అజ్ఞానం. భూమి ఆకాశాలు ప్రారంభమైన దగ్గర నుంచి అల్లాహ్ దృష్టిలో 12 నెలలే ఇది మొదటి నెల. ఇంకా నీకు ఒకవేళ ఏదైనా భక్తి పారవశ్యం ఉంటే యోమే అషూరాలో ఉపవాసం ఉండు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ వచ్చే సంవత్సరం బతుకుంటే నేను 9వ రోజు 10వ రోజు 2 రోజులు ఉపవాసం ఉంటాను. రంజాన్ తర్వాత అత్యంత అల్లాహ్కు ఇష్టమైనటువంటి ఉపవాసాలు. అంతేగాని పీర్లు తీయటం, లేకపోతే గుండాల్లో దూకటం, లేకపోతే సూదులకి నేలకల్లో సూదులు గుచ్చుకోవటం, ఈపులు కోసుకోవటం, ఇది అజ్ఞాన కాలం నాటి చర్యలు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. కానీ ఈరోజు అదే అజ్ఞానంలో మనల్ని చూసి వీళ్ళందరూ ముస్లిమ్స్, ఇస్లాం అంటే ఇది అని చెప్పి ప్రపంచం మనల్ని నివ్వెరపోయి ఆశ్చర్యంతో చూస్తాం. మళ్ళీ నమాజులు చదవరా, అక్కడ ఆ రేతిని మొత్తం వాటి చుట్టూనే తిరుగుతూ నస్తగ్ఫిరుల్లాహ్ ఒకసారి ఆలోచన. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ప్రకారం జీవించండి. తప్పులతో అల్లాహ్ ముందు మనస్ఫూర్తిగా నిష్కల్మషమైనటువంటి హృదయంతో అల్లాహ్ ముందు పశ్చాత్తాపడిన వాడి పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన పాపాలకు దూరంగా ఉండి అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం జీవించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరిని సమాధి బాధ నుండి, నరకమైన అగ్నిగోడ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ కార్యాల ద్వారా మన పట్ల అప్రసన్నుడైతాడో ఆ కార్యాలన్నింటినీ చచ్చిపోయేదాకా దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. చేసే ప్రతి విషయం అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మన కుటుంబ సభ్యులు, సమస్త విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీముల్ రహీమ్ రబ్బుల్ ఆలమీన్.